వెల్కమ్ టు మా జిందగీ. ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి చెప్తాను. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము నిమ్మనపల్లి రోడ్డు మదనపల్లిలో ఉంది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారము స్వామివారికి అభిషేకము, అలంకారము, హారతులు అన్నీ జరుగుతాయి. గోపూజ కూడా జరగనున్నది. ఆలయ ధర్మకర్త అయిన అనురాధ గారు ప్రతి మంగళవారము ఒక మంచి మాటతో అభిషేకం, అలంకరణ అనేది స్టార్ట్ చేస్తారు. అలానే మంచి మాట తర్వాత ప్రతి మంగళవారము ఒక కథతో మన ముందుకు వస్తారు. మీరు చూసినట్టయితే ఈ ఆలయం చాలా పెద్దది. అందులోనూ చిన్న చిన్న ఆలయాల్లాగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గోపురం అన్నట్టు ఇలా పెట్టారు సపరేట్గా. ఆలయానికి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తూ మీకు దేవస్థానం అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ సరస్వతీదేవి, గణపతి, శివుడు, శ్రీ కన్నికా పరమేశ్వరి దేవి, ఇలా అందరూ అన్ని దేవుళ్ళకి ఒక్కొక్క చిన్న చిన్న గోపురంతో ఇలా నిర్మింపబడింది. ఇక్కడ గుడికి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా చాలా ప్రశాంతంగా విశాలమైన స్థలము ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను తెలుసుకొని మదనపల్లి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుండి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఎక్కువగా మంగళవారమే రావాలని అనుకుంటారు, ఎందుకంటే అలంకరణ, అభిషేకాలు అన్నీ చూడొచ్చు అనేసి. ఈ అలంకరణ, అభిషేకాలు అయిన తర్వాత అన్నదానం అనేది కూడా వీళ్ళు పెట్టారు. ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక చిన్న నమ్మకం అన్నమాట. ఏంటంటే 106 రూపాయలు అనేది మనం హుండీలో వేసి మొక్కిన ఏదైనా కోరిక ఉంటే అది వితిన్ 6 మంత్స్లో నెరవేరుతుంది అని, ఇలా చాలా గట్టి నమ్మకంతో ప్రజలందరూ 106 రూపాయలు హుండీలో వేసి మొక్కుని వెళ్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే 108 ప్రదక్షిణాలు చేస్తామని ఇలా రకరకాలుగా మొక్కుంటారు. అండ్ మనం విన్న వరకు అయితే చాలా వరకు కోరికలు తీరాయి అని వచ్చి ఆలయం ధర్మకర్తలతో చెప్తూ ఉంటారనమాట. ఏదైనా గట్టి కోరిక ఉంటే మనం మన పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉంటే ఎంతటి కోరికైనా తీరుతుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి హారతులు ఇస్తారు, అభిషేకాలు చేస్తారు అని చెప్పాను కదా. నేను వెళ్ళిన రోజు కూడా మంగళవారం హారతులు ఇచ్చిండేది వీడియో తీసాను, చూసేయండి. సుబ్రహ్మణ్య స్వామికి కుడివైపున శ్రీ వల్లి మాత, అలానే ఎడమవైపున దేవసేన ఉన్నారు. చూశారు కదా ఈ ఆలయం ఎలా ఉంది ఏంటి అనేసి. మీరు కూడా మీకు వీలైనప్పుడు మంగళవారం ఇలా అభిషేకాలు దీనికి వచ్చి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్.